పెరగడానికి ఒక మంచి న్యాచురల్ రెమెడీ చూపించండి అని అడుగుతున్నారు. సాధారణంగా మనకు ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. జుట్టు ఒత్తుగా దట్టంగా వేగంగా పెరుగుతుంది. ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా సరే ఒక్కసారి అప్లై చేయంగానే పూర్తిగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. చాలా మందికి వర్క్ అయ్యింది. ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది వీడియో పూర్తిగా చూడండి. జుట్టు కూడా చాలా స్మూత్గా షైనింగ్గా ఉంటుందండి. అస్సలు చిక్కులు పట్టకుండా. అలాగే డాండ్రఫ్ కూడా తొలగిపోతుంది. మరి ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది పూర్తిగా వీడియో చూసేయండి. ఇందుకోసం ముందుగా ఉల్లిపాయ తీసుకోవాలండి. ఉల్లిపాయ జుట్టు ఆరోగ్యానికి అద్భుతమైన సహజ చికిత్స. ఇందులో ఉండే అధిక సల్ఫర్ యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని తగ్గించి కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఇది రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ను మెరుగుపరిచి కొత్త జుట్టు పెరగడానికి, చుండ్రు నివారణకు మరియు జుట్టు తెల్లబడకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో ఉల్లిపాయ కూడా సాధారణంగా ప్రతి ఒక్కరికి ఇంట్లో అందుబాటుగానే ఉంటుందండి. ఉల్లిపాయ వల్ల మన హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. అలాగే నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ అవుతుందండి. ఇది నేను చెప్తున్నది కాదు, శాస్త్రీయ పరంగా నిర్ధారించబడింది. సో ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుంటున్నానండి. ఉల్లిపాయ చుండ్రు ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును తగ్గించి తల చర్మం అంటే స్కాల్ఫ్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఉల్లిపాయలోని క్యాటలిస్ అంటే యాంటీ ఆక్సిడెంట్ జుట్టు మూలాల్లోని హైడ్రోజన్ పెరాక్సైడ్ తగ్గించి జుట్టు తెల్లబడ్డాన్ని అడ్డుకుంటుంది. సో ఉల్లిపాయ వల్ల మన హెయిర్కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఉల్లిపాయే కాదండి, ఉల్లిపాయ పొట్టు కూడా మన జుట్టుకు చాలా మేలు చేస్తుంది. సో ఆ రెమెడీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఈ విధంగా మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని పైనటువంటి పొట్టు మొత్తం తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. సో వీడియో లెంత్ ఎక్కువ ఉంది అనుకోవద్దండి. మనము వేలు ఖర్చు పెడుతూ ఉంటాము జుట్టు పెరగడానికి, జుట్టు రాలడం అనేది ఆగిపోవడానికి. ఒక 15-20 నిమిషాల వీడియో చూడడం వల్ల మనకు జరిగేటువంటి నష్టం ఏమి లేదు కదండి. సాధారణంగా మనకి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోటి జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి, జుట్టు ఒత్తుగా నల్లగా దృఢంగా పెరగడానికి ఒక మంచి హెయిర్ ఆయిల్ చూస్తున్నప్పుడు ఒక 10-15 నిమిషాలు మనం కేటాయించడంలో తప్పులేదు కదండి. మీరు వీడియో త్వరగా చూడాలని చెప్పి స్కిప్ చేస్తూ చూసారంటే మీకు అర్థం అవ్వదు కదండి. సో నేను ప్రతి వీడియోలోనూ నేను ఉపయోగించేటువంటి వస్తువుల వల్ల మనకున్నటువంటి ఉపయోగాలు ఏంటి, అందులో ఏమేమి పోషకాలు ఉంటాయి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటానండి. సో ఏదో వాడామంటే వాడాం, చెప్పామంటే చెప్పామన్నట్లుగా అస్సలు ఉండొద్దు. మనం ఏదైనా వాడితే వాటి వల్ల మనకి ఏంటి ఉపయోగం అనేది తెలుసుకోవాలి. సో సోది చెప్తుంది అని అస్సలు అనుకోవద్దండి. ఖచ్చితంగా మనం వాడేటువంటి వస్తువుల వల్ల మనకున్నటువంటి బెనిఫిట్స్ ఏంటనేది ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. సో ఇంటి చిట్కాల వల్ల ఎప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒకటి మందంపాటి కడాయి తీసుకుంటున్నానండి. మీరు ఐరన్ కడాయి అయినా తీసుకోవచ్చు. ఐరన్ కడాయి లో అయినా తయారు చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా మందంగా ఉన్నటువంటి కడాయిలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఇందులోకి నేను గానుగ పట్టినటువంటి కొబ్బరి నూనె తీసుకుంటున్నానండి. మీరు నార్మల్గా పారాషూట్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. సో ఇది గానుగ దగ్గర నుంచి తెచ్చినటువంటి స్వచ్ఛమైన కొబ్బరి నూనె అండి. సో నేను వీడియో స్టార్టింగ్లో కోకోనట్ ఆయిల్ తయారు చేశానని చూపించాను కదండి. ఈ కోకోనట్ ఆయిల్ తోటి రెడీ చేసినటువంటి హెర్బల్ ఆయిల్ అండి. సో ఇది చాలా అంటే చాలా మంచి కోకోనట్ ఆయిల్ అండి. సో ఇది గానుగ నుంచి తెచ్చినటువంటి స్వచ్ఛమైన కొబ్బరి నూనె. కొబ్బరితోటి మనం తయారు చేయించుకుంటాం కదండి, అది. ఇది నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి 1/2 లీటర్ వరకు చేసి చూపిస్తా చూడండి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె అండి, చాలా మంచి సువాసన కలిగి ఉంటుంది. ఒకవేళ మీకు అందుబాటుగా లేకపోయినట్లయితే పారాచూట్ ఉంటుంది కదండి, పారాచూట్ కూడా ఓకే, నో ప్రాబ్లం. సో 1/2 లీటర్ వరకు చూపిస్తున్నానండి. ఎంత లేదన్నా కూడా ఇది మనకు లాంగ్ హెయిర్ ఉన్నట్లయితే 2 to 3 months వరకు వస్తుందండి. నాకైతే 2 to 3 months వరకు ఈజీగా వస్తుంది. అలాగే నేను ముందుగా రెడీ చేశానండి. ముందుగా రెడీ చేసింది నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదండి, సేమ్ ఇదే ప్రాసెస్లోనే రెడీ చేశానండి. ఎలా చేశాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో కూడా మీరు చూసేద్దురు. ఒకవేళ కావాలంటే నేను స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. టైంపాస్ కాల్స్ అయితే అస్సలు చేయొద్దండి. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగొద్దండి. సో మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ మీరు హెర్బల్ ఆయిల్ కావాలనుకున్నట్లయితే మెసేజ్ చేయండి. సో నేను ఫుల్గా మీతో డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చాలామంది అడిగారండి, సో అందుకే నేను ఆయిల్ అనేది రెడీ చేశా. ఇక ఇందులోకి కొద్దిగంత మెంతులు తీసుకున్నానండి. 1/2 kg ఆయిల్కి నేను ఒక 3 spoons వరకు మెంతులు తీసుకున్నా. అలాగే కొద్దిగాని లవంగాలు కూడా తీసుకోవాలండి. ఇందులోకి కొద్దిగాని కలౌంజీ సీడ్స్ తీసుకోవాలండి. కలౌంజీ సీడ్స్ని వేయడం వల్ల జుట్టు అనేది తరచూ ఉపయోగిస్తూ ఉండడం వల్ల జుట్టు నల్లబడుతుందండి పర్మనెంట్గా. అలాగే జుట్టు చాలా ఒత్తుగా దృఢంగా పెరుగుతుందండి. సో
ఒక స్పూన్ వరకు కలబంద సీడ్స్ తీసుకోండి. మనం తయారు చేసినటువంటి 1/2 kgకి ఈ మాత్రం మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. ఇక ఇందులోకి తులసి తీసుకుంటున్నానండి. తులసిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. సో తడిగా ఉన్న ఆకులను వేసుకోవద్దండి. మనము ఆకుల్ని కొయ్యంగానే ఒకసారి నీటితో శుభ్రం చేసి పూర్తిగా ఆరిపోయిన తర్వాతనే వేసుకోండి. సో ఆయిల్ నిల్వ ఉంచుకోవాలి కదండి, అందుకని చెప్పి తడిగా లేకుండా పొడిగా ఉన్నటువంటి ఆకులను వేసుకోండి. ఆకులపైన డస్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి శుభ్రంగా వాష్ చేసి పొడి క్లాత్ తోటి తుడిచేసామంటే తడి మొత్తం పోతుందండి. సో కొద్దిగానే తులసి ఆకులు తీసుకుంటున్నా. తులసి ఆకులు మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక గొప్ప ఔషధం అండి. సో ఇక మందారం ఆకులు తీసుకోవాలి. చాలా మందికి తెలిసే ఉంటుంది. మందారం ఆకుల వల్ల జుట్టు అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి. అంతేకాదండి, ఒత్తుగా అంటే చాలా మందికి జుట్టు మందంగా ఉండడం ఇష్టపడతారనమాట. అంటే జుట్టు సన్నగా కాకుండా ఒత్తుగా ఉండడాన్ని ఇష్టపడతారు. ఒత్తుగా పెరగడానికి మందారం ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయండి. సో కొద్దిగానే మందారం ఆకులు తీసుకోండి. ఇవి వచ్చేసి నేను 1/2 కిలోకి రెడీ చేస్తున్నా కాబట్టి ఈ మాత్రం మందారం ఆకులు తీసుకున్నానండి, సరిపోతాయి కరెక్ట్గా. ఇక వీలైనంత చిన్న చిన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి పోషకాలు అనేవి బాగా ఆయిల్కి పట్టాలి కదండి. సో ఈ ఆయిల్ని ఎలా పడితే అలా ప్రిపేర్ చేయొద్దండి. సన్నని మంట మీద మనం యాడ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్లో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా ఆయిల్కి పట్టేలాగా తయారు చేసుకోవాలండి. మగవారు కూడా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత జుట్టు రావడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో మగవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. ఎంత పలుచగా ఉన్నటువంటి జుట్టు అయినా చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఇక ఇందులోకి గోరింటాకు తీసుకోవాలి. గోరింటాకు స్కాల్ప్ పైన ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని తగ్గించి మన స్కాల్ప్ అనేది చాలా క్లీన్గా ఉండేలాగా చూసుకుంటుంది. ఎప్పుడైతే స్కాల్ప్ నీట్గా ఉంటుందో, క్లీన్గా ఉంటుందో అప్పుడు జుట్టు అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి. అంతేకాదండి, డాండ్రఫ్ కూడా తొలగిపోతుంది. గోరింటాకును ఉపయోగించడం వల్ల జుట్టు క్రమంగా ఉపయోగిస్తుండడం వల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుందండి. గోరింటాకు వల్ల మన జుట్టుకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఒక గుప్పెడు గోరింటాకుల్ని తీసుకుంటే సరిపోతుంది. సో ఒకవేళ మీ దగ్గర గోరింటాకు అందుబాటుగా లేదు అనుకున్నట్లయితే స్కిప్ చేసేయండి. సో మిగిలినటువంటి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోండి. మందారం ఆకులు, మెంతులు, ఉల్లిపాయలు, అలాగే కలబంద సీడ్స్, లవంగాలు, వీటిని యాడ్ చేసుకోండి. నేను హెర్బల్ ఆయిల్ ఎక్కువ ప్రిపేర్ చేయలేదండి. ఎప్పుడు అడిగితే అప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పి ఎక్కువ ప్రిపేర్ చేసి స్టాక్ అలాగే పెట్టడం కంటే ఎవరు ఎప్పుడు అడిగితే అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పంపిద్దాము అని చెప్పి సో ఫాస్ట్గా మీరు కావాలంటే మెసేజ్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఓపెన్ చేయగానే నేను ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చాను కదండి. సో ఈమెయిల్ ఐడి ద్వారా అయినా మీరు సంప్రదించవచ్చు. చూస్తున్నారు కదండి, వీలైనంత త్వరలో నేను హెర్బల్ షాంపూ కూడా తయారు చేయడానికి ప్రయత్నిస్తాను. చాలామంది అయితే ఆయిలే అడిగారండి. షాంపూ అయితే తక్కువ మంది అడిగారు, ఒక 10 to 12 మెంబర్స్ అడిగి ఉండొచ్చు. ఈ ఆయిల్ అయితే దాదాపుగా 100 మందికి పైగానే అడుగుంటారండి, నాకు గుర్తులేదు. సో ఇక ఎక్కువ మంది అడుగుతున్నారని చెప్పి నేను రెడీ చేశాను అనమాట. ఎక్కువగా హాస్టల్లో ఉన్న వాళ్ళు, అలాగే మేము రెడీ చేసుకోలేము, మేము సిటీలో ఉంటాము, మాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళు చాలామంది అడిగారండి. సో ఒకవేళ మనకు సమయం ఉన్నా కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దొరకవు. ఇక ఇందులోకి పచ్చి కరివేపాకైనా తీసుకోవచ్చు, లేదంటే ఎండు కరివేపాకైనా తీసుకోవచ్చు అండి. కరివేపాకు వల్ల మన జుట్టు నల్లబడుతుంది, జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుందండి. మనం తీసుకున్నటువంటి ఈ వస్తువులన్నీ కూడా జుట్టు ఒత్తుగా వేగంగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి, అద్భుతంగా పనిచేస్తాయి. ఇక ఈ విధంగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 10 నిమిషాలు అలాగే పక్కన పెట్టేసేయండి. సో ఇమీడియట్గా కాకుండా ఒక 10 నిమిషాలు అలాగే పక్కన పెట్టేసి ఇక ఆయిల్ అనేది రెడీ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచొద్దండి, ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని రెడీ చేసుకోవాలి. సో ఇదండి గానుగ నుంచి తెచ్చినటువంటి ఫ్రెష్ కొబ్బరి నూనె. సో స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె. ఒకవేళ మీరు ఆయిల్ రెడీ చేసుకోవాలన్నా కూడా ఈ స్వచ్ఛమైన కొబ్బరి నూనె అందుబాటుగా లేదు అనుకున్నట్లయితే మీరు మెసేజ్ చేయండి, నేను పంపిస్తాం. సో చాలా తక్కువ ప్రైజేనండి, అందరితో పోల్చుకుంటే తక్కువ ప్రైస్లోనే ఉంటుంది. సో నేను చాలామంది అడుగుతున్నారని చెప్పి రెడీ చేశానండి, అమౌంట్ కోసం అని కాదు. అంటే అమౌంట్ ఎక్కువగా తీసుకోవాలి, సంపాదించాలి అని చెప్పి అయితే కాదండి. చాలామంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ అని చెప్పి. సో ఒకసారి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇక ఆయిల్ అనేది రెడీ చేసుకోవాలండి. త్వరగా రెడీ అవ్వాలని చెప్పి ఫ్లేమ్ హైలో ఉంచొద్దండి, ప్రోటీన్స్ అనేవి అంతరించిపోతాయి. సిమ్లో ఉంచుకొని నెమ్మదిగా ప్రిపేర్ చేసుకుంటే వీటిలో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా ఆయిల్కి పడతాయి. సో ఎందుకు వచ్చిన బాధ అనుకున్నట్లయితే మెసేజ్ చేయండి, నేను ఆయిల్ని మీకు పంపిస్తాను. సో చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. వీడియో చేయడానికి అలాగే ఎడిటింగ్ చేయడానికి చాలా సమయమే పడుతుంది, లైక్ చేయడానికి ఒక్క సెకండ్ కూడా పట్టదు కదండి. చాలామంది లైక్ చేస్తే డబ్బులు వస్తాయి అనుకుంటారు, సో అస్సలు రాదండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో యూట్యూబ్ అనేది మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది అనమాట. సో మరికొంతమందికి ఈ వీడియో చేయడం వల్ల వాళ్ళు కూడా చూస్తారు. సో అలా అనమాట.
మన సెకండ్ ఛానల్ కూడా ఉందండి. మన సెకండ్ ఛానల్లో కూడా చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్క్రీన్ పైన నేను నెంబర్ ఇస్తాను. భార్గవి బ్యూటీ వరల్డ్ అండి. ఆ ఛానల్లో కూడా అన్నీ కూడా హోమ్ రెమెడీస్ ఉంటాయి. ఈ హోమ్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో కెమికల్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కంటే హోమ్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైసా ఖర్చు ఉండదండి. మనకు ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులే కాబట్టి మనం తరచూ ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే పైసా ఖర్చు ఉండదండి. సో అదే బయట నుంచి తెచ్చినటువంటి ప్రోడక్ట్స్ వేలకు వేలు 1000, 1500, 2000 పెట్టినా కూడా వాటి వల్ల బెనిఫిట్ లేక చాలా మంది నిరుత్సాహపడుతూ ఉంటారు. సో తప్పకుండా మీరైనా రెడీ చేసుకోండి. సో గానుగ నూనె మనం ఈ విధంగా తయారు చేసినప్పుడు నురగ వస్తుంది చూడండి. అది స్వచ్ఛమైనటువంటి నూనె అని మనకు అర్థమవుతుంది. ఇంకా నురగ వస్తుంది చూడండి. ఇది చల్లారేపాటికి నురగ అనేది అస్సలు ఉండదు. సోది చెప్తుంది అని అస్సలు అనుకోవద్దండి. నాకున్నటువంటి సమయాన్ని కేటాయించి ఇంత సమయం తీసుకొని చెప్తున్నా కదండి. సోది చెప్పడానికి కాదండి. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నటువంటి ఉద్దేశమేనండి. చాలా మంది స్కిప్ చేస్తూ చూస్తారు. అసలు వీడియో చూసారో లేదో కూడా అస్సలు అర్థం అవ్వదండి. సో నేను చెప్పి ఉంటా వీడియోలో 2 సార్లు 3 సార్లు చెప్పిన విషయాన్ని కూడా అడుగుతున్నారు. సో ఒకవేళ నేను రిప్లై ఇస్తా, కానీ మీరు చూడడానికి ప్రయత్నించండి. ఓకేనా? అర్థం అవ్వదు. నేను కామెంట్ సెక్షన్లో మీకు రిప్లై ఇస్తాను. నేను రిప్లై ఇవ్వను అని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా రిప్లై ఇస్తా. నేను రిప్లై ఇచ్చినా కూడా మీకు అర్థం అవ్వదు. అదేదో వీడియో చూసారంటే అర్థమవుతుంది. వీడియో చూసి కూడా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగండి. ఖచ్చితంగా చెప్తాను నేను. కానీ మీకు అర్థం అవ్వదండి. మీ ఒకవేళ మీరు స్కిప్ చేస్తూ చూసారంటే నేను కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తా, కానీ మీకు ఏంటి, ఏ టైంలో అప్లై చేసుకోవాలి, ఎన్ని రోజులకు రిజల్ట్ ఉంటుంది, ఇదంతా మీకు అర్థం అవ్వదండి. సో నాకు డౌట్ వస్తూ ఉంటుంది, అసలు వీళ్ళు వీడియో చూసారా లేదా అని చెప్పి. సో 2 సార్లు 3 సార్లు నేను చెప్పిన విషయాన్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు. నో ప్రాబ్లం అండి. కాకపోతే వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా నురుగు వస్తుందండి. స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె తీసుకున్నామంటే ఈ విధంగా నురుగు వస్తుందండి. గానుగ నూనె ఇది. సో ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేస్తానండి. చాలామంది అడుగుతున్నారు. ప్రతిదీ నేను వీడియోలన్నీ కూడా షెడ్యూల్ చేసి పెట్టాను. 1 by 1గా వస్తాయండి. సో చూడండి. మీరు అడుగుతారు, మళ్ళీ చూస్తారో లేదో నాకు తెలియదండి. సో చూడడానికి ప్రయత్నించండి. ఒక 2-3 రోజులు, ఒక వారం కూడా పట్టొచ్చు 1 by 1గా వీడియోస్ ఉన్నప్పుడు. కాస్త సమయం పడుతుంది. వీడియో చేయదేమో అనుకోవద్దండి. మీరు అడిగారని చెప్పి ఖచ్చితంగా నేను ఆ వీడియో తీసి అప్లోడ్ చేసి షెడ్యూల్ చేసి పెట్టుంటా. మీరు చూడకపోతే సో ఇబ్బంది కదండి. అంటే అంత సమయం కేటాయించి వీడియో చేసినప్పుడు చూడడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు సమయం ఉన్నప్పుడు. చూస్తున్నారు కదండి, అసలు మాడనివ్వద్దండి. మనం తీసుకున్నటువంటి వస్తువులు ఉన్న పోషకాలు ఆయిల్కి పట్టాలి. అస్సలు మాడనివ్వద్దు. మన ఛానల్లోని హోమ్ రెమెడీస్ని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ట్రై చేసాం, మాకు చాలా బాగా వర్క్ అవుతున్నాయని చెప్పినప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. సో మీరు ఈ వీడియోని మీకు యూస్ఫుల్ అయ్యింది అంటే మరికొంతమందికి షేర్ చేయండి. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదండి. చూస్తున్నారు కదండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేశానండి. కాస్త ఈ విధంగా నురగలాగా అలాగే ఉంటుంది. కొద్దిసేపటికి నురగంతా కూడా నార్మల్ అవుతుందండి. సో ఎన్నో పోషకాలు కూడినటువంటి స్వచ్ఛమైన మంచి ఒక న్యాచురల్ హెర్బల్ ఆయిల్ అండి. ఎవరైనా యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లలు కూడా అప్లై చేయొచ్చు. ఇది నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ మనం హెడ్ బాత్ చేయొచ్చు. లేదంటే అలాగే ఉంచుకోవచ్చు అండి. 2 రోజులు 3 రోజులు వారం రోజులు అలాగే ఉంచుకున్నా కూడా అస్సలు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. సో చూస్తున్నారు కదండి, పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తా. నురుగు మొత్తం నార్మల్ అవుతుందండి. ఈ విధంగా నురుగు వస్తేనే ఒక మంచి కొబ్బరి నూనె అని మనకు అర్థమవుతుందండి. అంటే మీరు ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు కూడా మీకు అర్థమవుతుందని చెప్పి. నూనె మనము రెడీ చేసినటువంటి నూనె కాకుండా మనం కొబ్బరి తీసుకెళ్ళి గానుగ దగ్గర నూనె ఆడించుకోవచ్చు అండి. నూనె తయారు చేయించుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, ఆయిల్ కలర్ అయితే ఈ విధంగా చేంజ్ అవుతుంది. మీకు క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే మనం గానుగ దగ్గర నుంచి తెచ్చినటువంటి ఆయిల్ ఇందులోకి యాడ్ చేసినప్పుడు ఈ హెర్బల్ ఆయిల్ని రెడీ చేసిన తర్వాత వచ్చినటువంటి కలర్ని మీకు క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వడగట్టేసుకోవాలండి. ఈ ఆయిల్ని వారంలో 2 సార్లు అప్లై చేసుకున్నా సరిపోతుంది. లేదంటే ప్రతిరోజు రాత్రి అప్లై చేసి ఉదయాన్నే మీరు తలంటు స్నానం చేయొచ్చండి. లేదు అని అంటే వారానికి మీకు సమయం లేదనుకున్నట్లయితే వారానికి ఒకసారి మంచిగా డీప్గా ఆయిలింగ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. సో ఇక ఇది 2 సార్లు ఫిల్టర్ చేయాలండి టీ స్ట్రైనర్ తోటి. ఫస్ట్ సారి ఫిల్టర్ చేసినప్పుడు కాస్త నరకల్లాగా, అంటే అంత క్లియర్గా అంత స్వచ్ఛంగా ఉండదు. రెండవసారి ఫిల్టర్ చేసినప్పుడు క్లీన్గా వస్తుందండి. రెండవసారి కాటన్ తోటి ఫిల్టర్ చేయాలి. అది కూడా క్లియర్గా చూడండి. సో అంతా ఒకటేసారి కాకుండా ఈ విధంగా
గరిటె ఉంటుంది కదండి, మనం దోశ వేయడానికి ఉపయోగించేటువంటి గరిటెతోటి ఈ విధంగా వేసుకోవచ్చు. ఈ వీడియోకి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. సో ఇక ఇందులోకి మీరు కావాలంటే మందారం పువ్వులు ఉంటాయి కదండి, రెడ్ కలర్ మందారం పువ్వులు, మెరూన్ రెడ్ కలర్ మందారం పువ్వులు కానీ, రెడ్ కలర్ మందారం పువ్వులు కానీ, మందారం పువ్వులు ఏ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. మీకు మందారం పువ్వులు అందుబాటుగా ఉన్నట్లయితే మందారం పువ్వులు, అలాగే ఇందులోకి ఉసిరికాయలను కూడా యాడ్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చి ఉసిరి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డ్రై ఆమ్లా ఉంటుంది కదండి, చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి, వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి కొద్దిగంత వేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా టీ వడగట్టుకునేటువంటి జాలి గంటలో వేసి దోశ వేసేటువంటి గంటతోటి ఈ విధంగా వేసి గట్టిగా ప్రెస్ చేసామంటే ఆయిల్ వచ్చేస్తుందండి. సో ఇదంతా కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, హెయిర్ ప్యాక్ రెడీ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగన్నది నేను చూపిస్తాను. ఆయిల్ అంతా ఫిల్టర్ చేసిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు, మెంతులు, కరివేపాకు ఇదంతా ఉంది కదండి, ఇది అస్సలు వేస్ట్ చేయొద్దండి. మంచి హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది, హెయిర్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి. ముందుగా ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఇందులో ఉన్నటువంటి మిగిలినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదండి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఈ గోరింటాకు, మందారం ఆకులు, వీటన్నింటిని కూడా మిక్సీ పట్టేసుకొని హెయిర్ ప్యాక్ అప్లై చేసి 2 to 3 అవర్స్ అలాగే ఉంచేసి హెడ్ బాత్ చేయొచ్చండి. నార్మల్గా మనం ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటామో ఆ షాంపూ తోటి. సో ఈ ఆయిల్ వచ్చేసి మనకు దాదాపుగా 6 నెలల వరకు అస్సలు పాడవదండి. గ్లాస్ జార్లో కానీ, లేదంటే మనకు ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదండి, ప్లాస్టిక్ బాటిల్లో అయినా మనము స్టోర్ చేసుకోవచ్చు. సో మొత్తానికి ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదండి కలర్ ఏ విధంగా చేంజ్ అయ్యింది అన్నది. ఇక మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేయాలండి. మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేసినప్పుడు ఏంటంటే క్లీన్గా వస్తుంది అనమాట, చాలా నీట్గా వస్తుంది ఆయిల్. సో ఇది ఉంది కదండి, ఇదంతా కూడా చక్కగా హెయిర్కి ప్యాక్ వేసుకోవచ్చు. ఇది మిక్సీ పట్టినప్పుడు నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బియ్యం కడిగేటప్పుడు వాటర్ ఉంటాయి కదండి, ఫస్ట్ సారి వాష్ చేసినటువంటి వాటర్ని పడేసి సెకండ్ టైం వాష్ చేసినటువంటి వాటర్ని కొద్దిగానే ఒక బౌల్లోకి సేకరించుకోవాలండి. సో ఇక ఈ ఆయిల్ని నేను మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేసి చూపిస్తా చూడండి ఏ విధంగా సెకండ్ టైం కాటన్ తోటి ఫిల్టర్ చేసుకోవాలి అన్నది. సో సెకండ్ టైం వాష్ చేసినటువంటి ఈ రైస్ వాటర్ని తీసుకోవాలండి. ఫస్ట్ టైం కాస్త డస్ట్ అది ఉంటుంది కాబట్టి పడేసి సెకండ్ టైం వాష్ చేసినటువంటి వాటర్ని కొద్దిగానే తీసుకొని, సో ఇదంతా ఉంది కదండి, మనము ఆయిల్ని రెడీ చేసిన తర్వాత మిగిలినటువంటి ఈ మిశ్రమం అంతా కూడాను మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి, హెయిర్కి ప్యాక్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా. అంటే మరీ జారుడుగా కాకుండా హెయిర్కి ప్యాక్ అప్లై చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకొని జుట్టు మొత్తం అప్లై చేసి 2 నుంచి 3 గంటలు అలాగే ఉంచేసి తలంటు స్నానం చేసేయండి. మరికొన్ని రైస్ వాటర్ని అలాగే ఉంచేసి మనం తరచూ ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటామో ఆ షాంపూని రైస్ వాటర్లోనే మిక్స్ చేసి తల స్నానం చేయండి. డైరెక్ట్గా షాంపూ ఎప్పటికీ తలకు అప్లై చేయొద్దండి, కెమికల్స్ ఉండడం వల్ల హెయిర్కి ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనం తరచూ ఎన్ని షాంపూస్ అయితే యూజ్ చేస్తూ ఉంటామో మనకు తెలుస్తుంది కదండి, 2 3 లేదా 4 అని చెప్పి మన హెయిర్ లెంత్ని బట్టి అన్ని షాంపూస్ని ఈ రైస్ వాటర్లోనే యాడ్ చేసుకొని తలకు అప్లై చేసుకొని తల స్నానం చేసేయండి. సో వారానికి 2 సార్లు అయినా మనం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలి. అలాగే ఎప్పుడైనా సరే మనం తలంటు స్నానం చేసేటప్పుడు ఈ విధంగా రైస్ వాటర్లోని షాంపూస్ మిక్స్ చేసి తల స్నానం చేయండి, హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది. ఇక సెకండ్ టైం ఫిల్టర్ ఈ విధంగా చేశానండి. కాటన్ని మనము టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి, టీ స్ట్రైనర్లో పెట్టేసి ఫిల్టర్ చేయడం వల్ల ఏంటంటే ఈ విధంగా క్లీన్గా వస్తుందండి. సో చూస్తున్నారు కదండి, ఆ క్లిప్ మిస్ అయింది. సో ఈ కాటన్ని పతలాగా చేసి వడగట్టుకునేటువంటి జాలి గంట ఉంటుంది కదండి, అందుట్లో పెట్టేసి కాటన్ పైన వడగట్టేసేయండి, లేదంటే కాటన్ క్లాత్ అయినా వడగట్టేసేయండి. సో క్లీన్గా వస్తుందండి. ఆయిల్ చూస్తున్నారు కదండి ఎంత ప్యూర్గా ఎంత క్లీన్గా ఉందో. ఇక ఇందులోకి కొద్దిగంత క్యాస్టర్ ఆయిల్ తీసుకోవాలండి. క్యాస్టర్ ఆయిల్ అంటే ఏంటి అంటున్నారు, ఆముదం అండి. ఒకవేళ నేను ఆముదం అని చెప్పినా కూడా ఆముదం అంటే ఏంటి అంటున్నారు. క్యాస్టర్ ఆయిల్ అంటే ఇంగ్లీష్లో క్యాస్టర్ ఆయిల్ అంటారండి ఆముదాన్ని. సో ఆముదం 2 స్పూన్ల వరకు తీసుకోండి. సో మన పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఆముదం నూనె యూజ్ చేసేవాళ్ళండి. వాళ్ళకు ఎంత వయసు వచ్చినా జుట్టు అస్సలు తెల్లబడేది కాదు. ఇక రోజులు మారే కొద్దీ ఎక్కువ కోకోనట్ ఆయిల్కి అలవాటు పడ్డారు. సో ఇక ఎంటీ బాటిల్లోకి నేను ఫిల్ చేస్తున్నానండి. ఇది సెకండ్ బాటిల్, నేను ఆల్రెడీ ఫస్ట్ బాటిల్ ఫిల్ చేశానండి. ఫస్ట్ బాటిల్ రెడీ చేసి ఫిల్ చేసి పెట్టేశాను. ఇది వచ్చేసి సెకండ్ బాటిల్ అండి. మీరు కూడా కావాలంటే సేమ్ ప్రాసెస్లో రెడీ చేసుకోండి. నేను ముందుగా చూపించాను కదండి వీడియో స్టార్టింగ్లో, ఆ ఆయిల్లో నేను ఉసిరి అండ్ మందారం పువ్వుల్ని కూడా యాడ్ చేశానండి, కొద్దిగా వేపాకుల్ని కూడా యాడ్ చేశాను. ఆ ఆయిల్ని నిన్న రెడీ చేశానండి. ఈ ఆయిల్ని నేను ఇవాళే రెడీ చేసి ఇవాళే అప్లోడ్ చేస్తున్నా. సో ఈ ఆయిల్ కూడా నేను
మనకు అందుబాటుగానే ఉంటుంది. ఇందులోకి ఉసిరి అలాగే మందారం పువ్వులు వేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే యాడ్ చేయలేదండి. అలోవెరా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా తీసినటువంటి మొక్క నుంచి తీసినటువంటి అలోవెరాని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. చాలామంది మాకు అలోవెరా సెట్ అవ్వదు అంటున్నారు. సో గానుగు నుంచి తెచ్చినటువంటి నూనె, మనం ఇంట్లో తయారు చేసినటువంటి హెర్బల్ ఆయిల్ చూడండి ఏ విధంగా ఉందో. కలర్ అయితే 100% డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 1/2 లీటర్ బాటిల్ అండి. కావాలంటే మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను, అలాగే మీకు సెండ్ చేస్తానండి ఆయిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.